రుచికరంగా రెస్టారెంట్లో కనిపించినట్లు కలర్ఫుల్గా వండాలంటే ఈ పద్ధతే మేలంటున్నారు నిపుణులు కూడా. పైగా ఈ విధానంలో ఎక్కువసేపు ఉడికించడాన్ని నివారించడంతో పాటు విటమిన్లు కూడా పోవని చెబుతున్నారు. అందుకోసం వండేటప్పుడు 3-3-2-2 రూల్ని అనుసరించడం మేలని చెబుతున్నారు. ఆహార ప్రియులు రుచికరమైన భోజనంతో పాటు పోషకాలని కూడా కోల్పోరట. ఓ గిన్నెలో 2 స్పూన్ల నూనెని పోసి వండాల్సిన కూరగాయలు లేదా నాన్ వెజ్ని అందులో వేయాలి. తరువాత ఓ వైపు 3 నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత ఒకసారి గరిటెతో తిప్పి 3 నిమిషాలు ఉడికించాలి. ఇంకోసారి తిప్పి ఓ 2 నిమిషాలు ఉడికించాలి. చివరిగా ఇంకొక్కసారి తిప్పి మరో 2 నిమిషాలు ఉడికిస్తే చాలట. రుచి కోల్పోకుండా పోషకవంతంగా ఆహారం ఉంటుందట. అతిగా ఉడికించడాన్ని నిరోధించడం అనే సమస్య ఈ పద్ధతితో నివారించగలుగుతామని చెబుతున్నారు. ఇలా గ్రిల్ చేసే వాటికి, మంటపై గిన్నె పెట్టి కూర వండే వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందట. పైగా రెస్టారెంట్లో కనిపించినట్లు ముక్కలనేవి చూసేందుకు అందంగాను రుచికరంగాను ఉంటాయట. ఈ పద్ధతిలో తక్కువ సమయంలోనే వంట పూర్తవడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వండేయొచ్చు. మాంసం ముక్కల్లోని మృదుత్వం పోకుండా రుచికరంగా ఉంటుంది. పైగా కొత్తగా వంట చేసేవారికి ఈ రూల్ మరింత హెల్ప్ అవుతుందట. అదీగాక ఇలా వండితే సమయానికి సమయం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్.